50 వసంతాల సభకు వచ్చేసిన జస్టిస్ డీజీ కోర్సే పాటిల్ రిటైర్డ్ జడ్జి ముంబై గారికి, అట్లానే ప్రొఫెసర్ అరగోపాల్ సార్ గారికి, కాసిం సార్ గారికి, కొండ నాగేశ్వరరావు అన్న గారికి, సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోటి రంగారావు గారికి, ఒడిశా కాంగ్రెస్ వేదిక మీదకి రావాల్సింది కోరుతా ఉన్నాం. ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ సార్ గారికి, పీడిఎస్ మాజీ నాయకులు హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ నిమ్మద్రి సార్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు, అట్లనే తోటి విద్యార్థి మిత్రులు, ఉద్యమకారులు, మాజీ తాజా పీడిఎస్ నాయకులందరికీ కూడా పీడిఎస్ రాష్ట్ర కమిటీ పక్షాన విప్లవాలను తెలియజేస్తూ, మిత్రులారా, పీడిఎస్ ఏర్పడి అక్టోబర్ 12-13 తేదీల నాటికి 50 ఏళ్ళు పూర్తవుతా ఉన్నది. ఈ 50 ఏళ్ల కాలంలో అనేక మంది విద్యార్థి రత్నాలు అమరవీరులయ్యారు. విద్యారంగ సమస్యలకై, హక్కుల రక్షణ కోసం, లేదా మతోన్మాదం కులోన్మాదానికి వ్యతిరేకంగా నడుంగట్టి గిరగీసి కొట్లాడి చాలా మంది అమరులయ్యారు. ఆ అమరుల నెత్తుటి జెండా ఈ రోజు వరకు 50 ఏళ్ళుగా ఎక్కడ కూడా కింద వేయకుండా భుజ స్కంధాల మీద మోస్తూ ఈ రోజు వరకు తీసుకొచ్చాం అందరం. ఈ రోజు దేశంలో, రాష్ట్రంలో ఏదైతే పరిస్థితులు కులోన్మాదం మతోన్మాదం పొంచి ఉన్నదో, ప్రశ్నించే గొంతు నంచివేస్తూ ఉన్నారో, 1971-72లో కూడా అట్లాంటి పరిస్థితులే మనం ఈ రోజు ర్యాలీ తీసిన గడ్డ మీద సభ జరుపుతున్నటువంటి యూనివర్సిటీ గడ్డ మీద ఉన్నది. అందుకనే విద్యార్థులంతా ఆలోచించారు, ఉస్మానియా విశ్వవిద్యాలయం అంటే జ్ఞానం ఇచ్చే కేంద్రం. ఈ కేంద్రంలో ఆర్ఎస్ఎస్ దౌర్జన్యం ఏంటి, లేదా అధికారుల యొక్క తప్పుడు పద్ధతులు ఏంటి, ఈ రౌడీ గుండెలకు సపోర్ట్ ఏంటనేది కామ్రేడ్ జార్జి రెడ్డి, జంపాల వాళ్ళ బృందం అంతా కూడా ఆలోచించారు. అదే సమయంలో లాటిన్ అమెరికాలో లేదా చేగువేర పోరాటం, గోదావరిలోని పోరాటం, లేదా వియత్నాం రకరకాల ఉద్యమాలు విద్యార్థుల మీద ప్రభావం చూపాయి. ఆ ఉద్యమాలతో వాళ్ళంతా ప్రభావితమై ఈ సమాజాన్ని మార్చుకోవాలి, యూనివర్సిటీ రక్షించుకోవాలని పీడిఎస్ గా మొదలైన ఈ జెండా ఈ రోజు పీడిఎస్ సంఘంగా ఏర్పడి 50 ఏళ్ళు నిండింది. ఈ సందర్భంగా మనం ఈ దేశంలో, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కుల రక్షణకి వ్యతిరేకంగా, మతోన్మాదానికి వ్యతిరేకంగా, ప్రైవేటు విద్యకు వ్యతిరేకంగా, కార్పొరేట్ విద్య విధానానికి వ్యతిరేకంగా మనమంతా నడుం బిగించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకోసం అంటే ఆ రోజు జార్జి రెడ్డి లేదా జంపాల, చేరాలు వీళ్ళంతా అమరత్వం ఈ సమాజాన్ని మార్చుకోవాలని, నూతన విద్యా విధానం కావాలని, అది శాస్త్రీయ విద్యా విధానం కావాలని, అందరికీ ఏకాగ్రమైన విద్యా విధానం కావాలని కొట్లాడారు, పోరాడారు, అమరులయ్యారు. ఆ అమరుల సాక్షిగా ఒక స్ఫూర్తితో మనమంతా ముందుకు సాగాలి, ఈ సమాజాన్ని మార్చుకోవాలి. ఈరోజు కులం పేరుతోటి, మతం పేరుతోటి ప్రశ్నించే గొంతులంతా కూడా అణచివేస్తూ ఉన్నారు, జైలు పెడతా ఉన్నారు. అందుకనే ఏదైతే ఉస్మానియా గడ్డ మీద జార్జి రక్తంతో ఏదైతే ఏర్పడిందో ఆ గడ్డ మీదే ఈ రోజు 50 వసంతాల సభ జరుపుకుంటున్నాం. ఈ సభ సందర్భంగా చాలా మంది వక్తలు వచ్చారు, మాజీలు, తాజాలు, ముఖ్యులు, ప్రొఫెసర్లు చాలా మంది వచ్చారు. కాబట్టి మనకు చాలా విషయాలు బోధిస్తారు, ఈ సమాజాన్ని మార్చుకోవడానికి దిశానిర్దేశాలు చేస్తారు. కాబట్టి మనమంతా ప్రతి విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలా, ఈ సమాజ మార్పు కోసం మనం కంకణం కట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు నిజామాబాద్ కామ్రేడ్స్ బాలే కార్యక్రమాన్ని చేయాల్సిందే కోరుతా ఉన్నాం. నిజామాబాద్ కామ్రేడ్స్ బాలే కామ్రేడ్స్ బాలే కార్యక్రమం కంటే ముందు పీడిఎస్ రాష్ట్ర కార్యదర్శి హాజరు అమరవీరులకు సంతాపాన్ని ప్రవేశపెట్టాల్సింది కోరుతున్నాను.